హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నా. సో ఢిల్లీలో మీకు ఒక మంచి ప్లేస్ని అయితే చూపించబోతున్నా. సో అది ఏంటంటే మనకి కుతుబ్ మినార్ అనమాట. సో మనకి యాక్చువల్లీ ఢిల్లీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మనకి లోటస్ టెంపుల్ కానీ, రెడ్ ఫోర్ట్ కానీ, అలాగే ఇండియా గేట్ కానీ, యాజ్ వెల్ యాజ్ అక్షర్ధాము, అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే మనకి రాజ్ భవన్, అలాగే గాంధీజీ మ్యూజియం, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేనైతే మీకు కుతుబ్ మినార్ చూపించబోతున్నా. సో యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఇండియా గేటు చూశాను, బట్ వీడియో తీయలేదు. అండ్ అలాగే కరోనా టైంలో వచ్చినప్పుడు రెడ్ ఫోర్ట్ని వీడియో తీద్దాం అనుకుంటే మనకి అలౌ చేయలేదన్నమాట, కరోనా టైం కాబట్టి సమ్ రిస్ట్రిక్షన్స్ ఉండేవి. సో ఇప్పుడైతే మీకు ఇది కుతుబ్ మినార్ని అయితే చూపించబోతున్నా. సో యాక్చువల్లీ మనకి ఇది ఢిల్లీ సిటీ నుంచి, అంటే ఢిల్లీ స్టేషన్ నుంచి వస్తే కనుక మెట్రో స్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది. సిటీ సైడ్ నుంచి వస్తే మనకి సిటీ సైడ్ నుంచి వచ్చినప్పుడు కుతుబ్ మినార్ స్టేషన్, అంటే ఈ ఏదైతే కుతుబ్ మినార్ ఉంటుందో దాని పేరు మీదుగా మనకి మెట్రో స్టేషన్ ఉంటుంది అనమాట. అక్కడ దిగితే మనకి ఆటో అవైలబిలిటీ ఉంటుంది. ఆటోకి ఒక 20 రూపీస్ ఇస్తే మనము ఇక్కడికి రీచ్ అయిపోవచ్చు. అలాగే మనము గూర్గామ్ సిటీ నుంచి వస్తే మనకి లాస్ట్ మిలీనియం టవర్స్ మెట్రో స్టేషన్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అక్కడి నుంచి మనకి గూర్గామ్ నుంచి వస్తే కనుక, సో అక్కడి నుంచి వస్తే కనుక ఇక్కడ మళ్ళీ కుతుబ్ మినార్ మెట్రో స్టేషన్ దగ్గర దిగాలి. సో రెండు సైడ్ నుంచి మనం రావచ్చు. సో ఈవెన్ ఎయిర్పోర్ట్ నుంచి రావాలన్నా సరే మనం మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో పట్టుకొని, ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఉంటుంది, ఎయిర్పోర్ట్ నుంచి మనం సిటీకి వెళ్ళిపోయి సిటీ నుంచి మళ్ళీ ఇటు కుతుబ్ మినార్ రావచ్చు. ఏదేమైనా సరే మనకి అవైలబిలిటీ ఉంటుంది రావడానికి. సో అయితే మనం ఈ కుతుబ్ మినార్ గురించి తెలుసుకుందాము. అసలు కుతుబ్ మినార్ అనేది ఒక మంచి టూరిజం స్పాట్ అనమాట. సో చూస్తున్నారు కదా, మనం మేబీ అందరూ అనుకోవచ్చు, నాకు తెలిసి మేబీ కుతుబ్ మినార్ చాలామంది చూసే ఉంటారు. లైక్ సోషల్ మీడియాలో మేబీ ఒక 60% చూసుంటారు. రియల్గా అంటే విజిట్ చేసి ఒక 30% చూసుంటారు. సో ఏదేమైనా సరే చూడని వాళ్ళు ఇంకా ఉండే ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను చూపిస్తున్నాను. జస్ట్ ఢిల్లీ వచ్చి ఏమేమి విజిట్ చేయాలి, ఏమేమి చూడాలి అనే వాళ్ళకి ఇది ఒక మంచి వీడియో అని నేనైతే అనుకుంటున్నాను. సో అయితే కుతుబ్ మినార్ అనేది మనకి ఇది యాక్చువల్లీ చాలా టూరిజం స్పాట్ అనమాట. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ ఇది నాకు తెలిసి కుతుబ్ ఉద్దీన్ ఐబక్ ఎంపరర్ అనే వ్యక్తి నిర్మించారనమాట. సో యాక్చువల్లీ దానికంటే ముందు ఇంకా మనం చెప్పుకుంటే కనుక ఇది ఒక హిందూ టెంపుల్ లాగా నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉందన్నమాట. ఒక కొన్ని సైడ్లు అంటే మన హిందూ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, అలాగే ముస్లిమ్స్ వాళ్ళ తాలూకా ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో మనం చూస్తున్నాం చాలా దగ్గర, కొన్ని పోర్ట్స్ కానీ, కొన్ని టెంపుల్స్ కానీ. సో మీరు ఇక్కడ ఈ వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. మన హిందూ ఆర్కిటెక్చర్స్ ఎప్పుడు అంటే లక్ష్మీదేవి, వినాయకుడు, జస్ట్ శిల్పులు చెక్కినవి ఆనవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. నేను దగ్గర నుంచి జూమ్ చేసి చూపించలేదు, బట్ నేనైతే రియల్గా చూసినాను, ఉన్నాయి. సో వాళ్ళదేమైతే గోపురాలు లైక్ పిరమిడ్స్ టైపు అలా కట్టి ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి ఇక్కడ మన ఆనవాళ్ళు ఏమీ ఉండకుండా చేయడానికి మేబీ తర్వాత వచ్చిన ఎంపరర్స్, రాజులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆ స్తూపం ఏదైతే ఉందో ఆ స్తూపాన్ని నిర్మించి అక్కడక్కడ ఏవైతే ఆ పిరమిడ్స్, గోపురాల టైప్ కొన్ని కట్టేసుకున్నారు. సో ఏదేమైనా సరే, సో మనం ప్రజెంట్ మన భారతదేశంలో హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరము అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటున్నాం కాబట్టి సో ఏం జరిగిందో అది మనకి అంత డీప్గా అనవసరం. బట్ ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో ఇక్కడే అలాగే మనకి పార్క్ కూడా ఉందన్నమాట. జస్ట్ అలా రిలాక్సేషన్ తీసుకోవడానికి ఒక సైడు. అలాగే ఇక్కడికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్తోని కానీ, ఈవెన్ కపుల్స్ కానీ సో వచ్చి మంచిగా ఒక 2-3 అవర్స్ చూసుకొని మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో ప్లేస్ అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇక్కడ అట్రాక్టివ్ ఏంటంటే ఆ స్తూపం అనమాట. సో పైన చూడండి, హెలికాప్టర్ కూడా వెళ్తుంది అనమాట. సో ఈ స్తూపం అనేది ఇక్కడ అట్రాక్టివ్ అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి పైనుంచి చాలా ఫ్లైట్స్ అనేవి వెళ్తుంటాయి అనమాట, బికాస్ ఆఫ్ నియరెస్ట్ ల్యాండింగ్ ఢిల్లీ కాబట్టి. సో ఇదొకటి మనకు కనిపిస్తుంది చూడండి, ఇది ఒక సమాధి అనమాట, ఏదో ఒక రాజుది. సో ఓవరాల్గా వ్లాగ్ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే చాలాసార్లు ఢిల్లీ వస్తుంటాను, పోతుంటాను కాబట్టి మిగతా కూడా నాకు పాసిబిలిటీ అయ్యే టైంలో మిగతా కూడా మీకు చూపిస్తాను.
సో ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.